కార్యకర్తలు మేము వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా తెలంగాణ ఎక్కడైనా మర్డర్స్ అప్పటికి వెపన్స్ వచ్చినాయి, తపంచాలు వచ్చినాయి. తపంచాలతో వాళ్ళకు నచ్చని వాళ్ళందరినీ కూడా దాడులు చేయడం, హత్య చేయడం ఇదంతా కూడా ఉండింది. మేమందరం కూడా అప్పుడు అంటే మేమేమో కేవలం కర్రలు, కత్తులు, చైన్లు, రాడ్లు అంతవరకే మేము. మారణాయుధాలు ఇంకా మా టైంలో రాలే. బట్ ఇప్పుడు ఎమర్జెన్సీ తర్వాత ఎవరైతే ఏబీవీపీ కార్యకర్తలుగా ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా సరే ఇప్పుడు నేను పేర్లు చెప్తే కొన్ని పేర్లు మర్చిపోతే మళ్ళీ ప్రమాదం కాబట్టి నేను పేర్లు చెప్తలేను. కానీ సబ్సీక్వెంట్గా 1978, 79 తర్వాత నుంచి వచ్చిన బ్యాచెస్ అన్నీ కూడా విపరీతమైన ఒత్తిడికి లోన వాళ్ళు. అసలు తెల్లారితే ఈరోజు బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తామా రామా అన్న భయంకరమైన పరిస్థితుల్లో పనిచేసినాం. 78, 79 నుండి విపరీతమైన ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా క్యాంపస్లో కానివ్వండి, ఎఫిలియేటెడ్ కాలేజెస్లో కానివ్వండి, అంతటా కూడా. అందుకే సబ్సిక్వెంట్గా 1980, 81 తర్వాత అసలు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లే ఆపేసినారు. అంటే కేవలం ఈ వామపక్షాల హింస వల్ల. ఓకే. ఇక ఆ తర్వాత ఎన్నికలు అంటే ఒక 84 లాస్ట్ అయినట్టుంది, 84లో అనుకుంటా లాస్ట్. 81, 82 తర్వాత ఆపేసినారు. రామరెడ్డి గారు అనుకుంటా, నాకు కొద్దిగా రామరెడ్డి గారు బీసీ ఉన్నప్పుడే నిర్ణయం తీసేసుకున్నారు, ఇక లాభం లేదు ఈ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ అనగానే హింస చేస్తున్నారు. కానీ బట్ వాళ్ళు అయినా కూడా ఊరుకోలేదు. వాళ్ళు మామూలుగా మళ్ళీ కొంత వాళ్ళ ఆలోచనను తీసుకోవడానికి కొరకు కరీంనగర్లో కానీ, నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో కానీ మీరు ఎక్కడ చూడండి ప్రతి జిల్లాలో కనీసం ఒక 10-12 మంది విద్యార్థి నాయకులైనా కూడా హత్య గావింపబడ్డారు. నేను అనుకుంటా దీని మీద ఒక మాకు సంబంధించిన మొత్తం ఈ లిటరేచర్ అంతా కూడా ఒక దగ్గర ఉంది. నేను అనుకుంటా నెంబర్ సరిగ్గా చెప్పలేను కానీ 200-300 మంది అయినా కూడా వీళ్ళ హత్యాకాండలో బలైపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ 10 జిల్లాల్లో. అంతే. సిద్ధాంతపరంగా జరిగేటువంటి చర్చల్లో హింస ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు ఏమనుకుంటారంటే సిద్ధాంత ప్రాతిపదిక వరవరరావు గారు కానీ ఇంకా వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్పేదట అంటే మాకు వాళ్ళు ఏమంటారంటే ఎన్నడైనా కూడా భవిష్యత్తులో సిద్ధాంత ప్రాతిపదిక మీద ఉన్న వాళ్ళం అయితే మనం, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే. మిగిలిన వాళ్ళకు సిద్ధాంత ప్రాతిపదిక అనేది లేదు. వాళ్ళు అంతా డైల్యూటెడ్గా ఉంటారు. ఎప్పుడైనా కూడా వాళ్ళని మనం కౌంటర్ చేయొచ్చు, కానీ వీళ్ళని మనం కౌంటర్ చేయలేము. కాబట్టి ప్రధానమైన శత్రువులు ఎవరు అంటే మనకు వీళ్ళే అని చెప్పేదట. కాబట్టి వాళ్ళు ఆ చెప్పడం ఇన్ఫ్లుయెన్స్లో కొండపల్లి సీతారామయ్య గారు కానీ, వరవరరావు గారు కానీ, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఆర్ఎస్యూకి సంబంధించిన, పీడిఎస్యూకి సంబంధించిన, పీడిఎస్యూలో అనేక శాఖోపశాఖలుగా వాళ్ళు విడిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రధానమైన శత్రువుగా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళే అని చెప్పడం వల్ల మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. మిగిలిన ఎన్ఎస్యుఐ కానీ లేకపోతే ఇంకా మిగిలిన ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు టార్గెట్ చేయలేదు. మీరు అప్పటికి 78, 79 వచ్చరికి పీపుల్స్ వార్ స్టార్ట్ అయింది అంటారు. 72లో స్టార్ట్ అయింది. 72, 73లో ఆర్ఎస్యు పేరు మీద పీడిఎస్యు తర్వాత ఆర్ఎస్యు ఈ రెండు కూడా 71, 72 నుంచి స్టార్ట్.